వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను వచ్చేసాను నల్గొండలో ఉన్న సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్కి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ జూలేరి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. వారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సార్ ఎక్కువగా అందరికీ అవగాహన ఉండాలి సార్, ఎందుకంటే 10లో చూస్తూనే ఉన్నాము ఈ సమస్యను ఎక్కువగా అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సమస్య ఎక్కువగా వస్తే రావడం గల కారణాలు ఏంటి? ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ఎందుకు చూస్తున్నాను సార్? సో బ్రెస్ట్ క్యాన్సర్ హెస్ నౌ బికమ్ ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే దట్స్ బికమ్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ నౌ. అండ్ ఒకప్పుడు ఏంటంటే వీఆర్ అ డెవలపింగ్ నేషన్, నౌ వీఆర్ అ డెవలప్డ్ నేషన్. సో వీ డోంట్ ఫైండ్ hunger anymore, we don't find people underfed anymore, so everybody is overfed now. So we are seeing more and more nutrition obesity related disorders, and one of them happens to be breast cancer. ఒకటి రెండోది ఏంటంటే హ్యాబిట్స్. సో there is more alcohol prevalence, there is no smoking now, so there is more smoking nowadays in the society. It could be direct smoking, indirect smoking also. ఒకప్పుడేమో పొగ పొయ్యిలు అలా ఉండేవి, ఇప్పుడు లేవు అవి. బట్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ పొల్యూషన్. సో దాని రీప్లేస్మెంట్ ఏమైపోయిందంటే పొల్యూషన్ అయిపోయింది. ఒకప్పుడు ఒకటే కెమికల్ వచ్చేది, వుడ్ తోని వచ్చే స్మోక్ మాత్రమే ఉండేది. ఇప్పుడు నౌ ఇట్స్ వెహికులర్ ఎగ్జాస్ట్, మోర్ అండ్ మోర్ కెమికల్స్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ వీఆర్ సీయింగ్ లెస్ అండ్ లెస్ బర్త్స్, అంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ ఉమెన్ ఈస్ హ్యావింగ్ అనేది తగ్గిపోయింది. సో దాంతో ఆటోమేటిక్గా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ దెర్ ఈస్ మోర్ అండ్ మోర్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్, ఎస్పెషల్లీ హార్మోన్స్. అది ఫర్టిలిటీ కోసం కావచ్చు, కంట్రోల్ కోసం కావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ద హోల్ వరల్డ్. వీవర్ బిహైండ్ దెమ్, వీవర్ లెస్ ఇన్సిడెన్స్ సొసైటీ. ఇప్పటికీ కూడా అర్బన్ సొసైటీలో మనకి 1 in 20 ఉంటే, రూరల్ సొసైటీలో 1 in 30 కేసెస్, 1 in 60 ఈజ్ ద ఇన్సిడెన్స్. సో టోటల్ నెంబర్ ఈజ్ 1 in 30 ఇన్ ద హోల్ కంట్రీ, మన కంట్రీలో. సో కంపేర్ టు, అంటే ఒకప్పుడు మనకు ఉండేది ఏంటంటే ద హోల్ కంట్రీ హ్యాడ్ అన్ ఇన్సిడెన్స్ విచ్ వాజ్ ఫార్ లెస్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, బట్ నౌ వీఆర్ ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నౌ. ఇంకొక యునిక్ ఫీచర్ ఇన్ ఇండియా ఏంటి అంటే వీ సీ మోర్ అండ్ మోర్ ఉమెన్ హు ఆర్ యంగర్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. సో యాజ్ యావరేజ్ ఇన్సిడెన్స్ పరంగా చూసుకుంటే ఇండియాలో 1 decade ముందరే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రాబబ్లీ బికాస్ వీ హ్యావ్ కాట్ అప్ విత్ దిస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ వెరీ ఫాస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జెనెటిక్ ససెప్టబిలిటీ అంటాం. సో అవర్ పాపులేషన్స్ ఆర్ డిఫరెంట్ కంపేర్ టు దేర్ పాపులేషన్స్. సో మన పాపులేషన్స్లో మేబీ వీ హ్యావ్ మోర్ జెనెటిక్ ససెప్టబిలిటీ. కొన్ని జీన్స్ ఉన్నాయి అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేసే జీన్స్ అని అంటాం వాటిని. సో ఇన్ దోస్ పేషెంట్స్ విత్ దీస్ జీన్స్ ఆర్ ఫ్యామిలీస్ విత్ దీస్ జీన్స్, దే హ్యావ్ అ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ డన్ పాపులేషన్ స్టడీస్, మన కంట్రీలో పాపులేషన్ స్టడీస్ అవ్వలేదు. బట్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ ఫైండ్ లాట్ మోర్ దాన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దీస్ కైండ్ ఆఫ్ జీన్స్ అనమాట. సో మ్యూటేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ కామన్. సో అది కూడా రీజన్ ఫర్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ దిస్ కంట్రీ. అంటే కొందరు స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపట్టలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, కొంచెం సివియర్గా అయినప్పుడే తెలుసు. దానికి ముందుగా ఐడెంటిఫై చేయడం, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా వారికి చెక్ చేసుకోవడం అది ఎక్కువగా వింటున్నాం కదా సార్, దాని గురించి మీరు? దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రాంక్లీ. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ డిటెక్టెడ్ స్టేజ్ 1 in 95% కేసెస్. మన కంట్రీలో స్టేజ్ 1 డిటెక్షన్ ఇస్ హార్డ్లీ 20 to 30%. దట్ టు వీ సీ ఇట్ మోర్ ఆఫెన్ ఇన్ అర్బన్ పాపులేషన్స్. రూరల్ పాపులేషన్స్ ఇప్పటికీ కూడా కామనెస్ట్ స్టేజ్ అట్ ప్రెజెంటేషన్ స్టేజ్ 3. సో దట్స్ హౌ ద డిఫరెన్స్ ఇన్ అవుట్కమ్స్. మనం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దే బోస్ట్ ఆఫ్ క్యూర్ రేట్స్ ఆఫ్ 91-92%. మన కంట్రీలో వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ 60-70%. ఎందుకు అంటే లాట్ ఆఫ్ ఉమెన్ కమ్ టు అస్ ఇన్ లేటెస్ట్ స్టేజెస్. యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ పరంగా ఆలోచిస్తే, కామన్ సెన్స్ పరంగా ఆలోచిస్తే ఈజియెస్ట్ థింగ్ టు డయాగ్నోస్, ఈజియెస్ట్ థింగ్ టు క్యాచ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఆడవాళ్ళు తమని తాము ఎగ్జామినేషన్ చేసుకోవటం, మంత్కి వస్తే చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. Day 1 to Day 10 పీరియడ్ టైంలో, Day 1 to Day 10 ఇస్ రైట్ టైం టు కైండ్ ఆఫ్ డూ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ ఒక చిన్న ప్రోటోకాల్ ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో అన్ని ఏరియాస్ తడుముకోవాలి, ఆంపిట్ చెక్ చేసుకోవాలి, 2 వైపులు చెక్ చేసుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఎవ్రీవేర్ యూ ఫైండ్, యూ జస్ట్ టైప్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, యూ విల్ గెట్ సో మెనీ వీడియోస్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ తమని తాము కొంచెం ఇంట్రెస్ట్ చూసుకుంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. అయితే కామన్ పర్సెప్షన్ పాపులేషన్లో ఏంటి అంటే క్యాన్సర్ అంటే చాలా నొప్పి ఉంటుంది అని ఒక అపోహ. కానీ అన్ఫార్చునేట్లీ కాదు. క్యాన్సర్లో నొప్పి రావడం అనేది లేట్ స్టేజ్. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఆల్ క్యాన్సర్స్. సో క్యాన్సర్లో నొప్పి రావడం అనేది లేట్ స్టేజ్. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ దే షుడ్ బి పిక్డ్ అప్ బిఫోర్ దే బికమ్ పెయిన్ఫుల్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. సో కంతి ఉంది, నొప్పి లేదు కాబట్టి మీరు డాక్టర్ దగ్గర రావట్లేదు అనుకుంటారు. కాదు, కొత్తగా కంతి కనపడింది అంటే రావాలి. సో నొప్పి వచ్చేందుకు వెయిట్ చేయకూడదు. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ అన్నాడు. నొప్పి లేదు కాబట్టి ఇది సేఫ్ అనుకుంటారు. కాదు, ఉల్టా.
నొప్పి లేదు కాబట్టి ఇది డేంజరస్. Dangerous. నొప్పి ఉంది అంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇట్ ఇస్ సింపుల్, Okay. ఇట్స్ నాట్ డేంజరస్. బట్ క్యాన్సర్స్ ఆర్ మోర్ డేంజరస్. సో ఇఫ్ సంబడి సేస్ నొప్పి లేదండి అంటే దెన్ యూ షుడ్ బి మోర్ కాషియస్. ఒకటి. రెండోది ఏంటంటే పీరియాడిక్ చెకప్స్ ఉంటాయి. సో ఆల్ పీపుల్ ఆర్ అడ్వైజ్ టు గో ఫర్ పీరియాడిక్ హెల్త్ చెక్స్. సో లైక్ కార్డియక్ చెక్స్ ఉన్నట్టు, న్యూరలాజికల్ ఇవాల్యుయేషన్స్ ఉన్నట్టుగానే క్యాన్సర్కి కూడా చెకప్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ ఇంటర్నేషనల్ అగ్రీడ్ అపాన్ టైమ్ పీరియడ్స్ ఉన్నాయి అనమాట. ఎనీబడి బిట్వీన్ 40 and 50 years of age they should get a mammogram done once or twice. Suppose there is a family history అనుకోండి, they should start their mammograms 1 decade before the first person who has got the breast cancer. So let us say ఒక లేడీకి 40 years అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు, they should start getting screening done at 30 years of age. 30 years. That's the thing. Second thing ఏంటంటే anybody between 50 plus and 75, 50 and 75 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇయర్లీ మ్యామోగ్రామ్స్ చేయించుకోమని చెప్తాం. Okay. So these mammograms can pick up what are called stage 0 cancers. And they are not even cancers yet, Okay. but they can be picked up. And they can be treated, they can be completely cured. Alage, the mammograms are known to pick up 32 out of 33 cancers. They will miss only one cancer. So anta precise ga untayi anamata avi. So we can pick up most of the cancers. Of course, nothing is absolute, nothing is perfect, nothing is useless. Alage, so mammogram has got very great utility, but it should be used properly. Young people lo cheyadaniki kudaradu, it's not the right investigation. So young people lo చూడాల్సింది doctor. They should visit the doctor, they should consult the doctor. If they have a doubt, they should express it to the doctor. They will examine, they will get a sonogram done, then they will ask for a mammogram. If mammogram is not showing properly, they will go for MRI. We have MRI also that is used in younger people, especially with dense breast అంటాం వాళ్ళకి MRI ప్రిఫర్ చేస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ పికప్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్. 3 mm, 5 mm క్యాన్సర్స్ కూడా పికప్ చేస్తాయి. సో ఇన్ దట్ సెన్స్ వీఆర్ లుకింగ్ అట్ అబ్సల్యూట్ క్యూర్, 100% క్యూర్ ఇన్ దోస్ యంగ్ పేషెంట్స్ విత్ స్మాల్ ట్యూమర్స్. ప్రస్తుత కాలం చూసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రస్తుత సొసైటీలో చూసుకుంటే కనుక ఎలాంటి ట్రీట్మెంట్స్, అంటే మంచి ట్రీట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎస్పెషల్లీ సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఏం ఎక్విప్మెంట్స్తో ఎలాంటి ట్రీట్మెంట్, ఎంతలో నయం చేయగలుగుతారు, పూర్తిగా క్యూర్ చేయగలుగుతారా? సో ఒకటి ఏంటంటే వన్ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఏమిటి అంటే ఈవెన్ ఇన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ వీఆర్ ఏబుల్ టు సీ క్యూర్స్. వాట్ డు వి మీన్ బై క్యూర్? బేసికల్లీ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్యూర్ ఇన్ రియల్ సెన్స్. నోబడీ లివ్స్ ఫర్ ఎవర్. అలాగే బట్ అట్ ద సేమ్ టైం వీ టాక్ అబౌట్ 5-year క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్స్, 10-year క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్స్ అని మాట్లాడతాం అనమాట క్యాన్సర్ వచ్చినప్పుడు. అలాంటిది ఒకప్పుడు హోప్లెస్ కేసెస్ అనే వాటికి కూడా ఇప్పుడు స్టేజ్ 4లో కూడా, ఈవెన్ ఇన్ స్టేజ్ 4 విత్ మెటాస్టాటిక్ స్ప్రెడ్ ఉన్న వాళ్ళకి కూడా 30% ఆఫ్ దెమ్ కెన్ లివ్ మోర్ దెన్ 5 years. దట్ ఈస్ అడ్వాన్స్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. వాట్ వీ హ్యావ్ హియర్ అంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి భయం ఏంటి అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే మొత్తం తీసేస్తారు, మాకు జుట్టు రాలిపోతుంది, సో వైద్యం చేసేసి వీక్ అయిపోతాము, ఇన్ఫెక్షన్ వచ్చేసేసి ఆ వైద్యంలోనే మనం ఏమవుతామో తెలియదు అని భయపడతారు. అయితే ఇది భయం మాత్రమే, నిజం కాదు. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. 90% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ క్యాన్ బి క్యూర్డ్ వితౌట్ రిమూవింగ్ ద హోల్ బ్రెస్ట్. That's the most important message we have to tell everybody. Which is available. The facilities are available here. We do what is called breast conservation surgeries. We do what are called oncoplastic procedures. We do what are called conservative procedures, including what is called sentinel node biopsy అంటాం. ఇంకోటి చాలా మంది భయం ఏంటంటే సార్ మరి క్యాన్సర్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు తప్పకుండా చేయి వాపు వచ్చేస్తుంది, వాళ్ళు పని చేసుకోలేదు, ఆ చేతితోటి ఇంజక్షన్ తీసుకోకూడదని చెప్పేసి ఒక భయం ఉంటుంది అనమాట. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో వీ డోంట్ నీడ్ టు రిమూవ్ ద నోడ్స్. వీ డూ వాట్ ఈస్ కాల్డ్ సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాం. సో వాళ్ళకి ఒక ఫస్ట్ నోడ్ విచ్ డ్రైన్స్ ద బ్రెస్ట్ దాన్ని పికప్ చేసి ఒక టెక్నిక్ ఉంటుంది, డై టెక్నిక్ ఉంటుంది. అది వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్ ఫర్ దట్ వన్. వీ యూస్ దట్ వన్ అండ్ పికప్ ద ఫస్ట్ నోడ్. We remove that node and send it for pathology. We'll get the report in 10 minutes time. 10 minutes. So within 10 minutes we know whether the node is really showing tumor spread or not. If there is no spread, nothing. We don't need to do anything on the armpit. So in that sense they can avoid this limb swelling also, which means they will be like normal. They can go for snorkeling, they can go for hang gliding, they can go for any active sport. So they don't have any restrictions at all. So adi advantage with patients. We see a lot of young women who are scared of getting treatment because they are worried about the long term consequences. Breast తీసేస్తారేమో టెన్షన్. సో వాళ్ళకి ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ లార్జర్ ట్యూమర్, పెద్ద ట్యూమర్ అన్నా కూడా ఆంకోప్లాస్టిక్ ప్రొసీజర్ చేసేసి వీ కెన్ రీటైన్ దేర్ కాస్మెటిక్ అపియరెన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్యూర్. సో యాక్చువల్లీ దేర్ ఇస్ Swedish study which said patients who had undergone conservation surgery, they live 8% of them live longer than patients who had undergone mastectomy, probably because of psychological benefit. They feel so full that they normal that they will actually have a normal life. So that's a big moral booster actually. So that is one of the reasons. Second thing is
అఫ్ కోర్స్ దోస్ పేషెంట్స్ హూ హావ్ నోడల్ స్ప్రెడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మనం రేడియేషన్ ఇవ్వాల్సిందే, కీమోథెరపీ ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేడియేషన్ టెక్నిక్స్ దే ఆర్ సో అడ్వాన్స్డ్ నౌ. వీ హ్యావ్ గాట్ AI బేస్డ్ రేడియేషన్ థెరపీ ఆల్సో. ఓకే. So these advanced radiation therapies, they are so precise. We can do radiation therapy schedule which used to take 5 weeks now earlier. Now it can be done in 5 days or even 2 weeks also. So we have cut down the radiation duration also, which means they are back to their normal life very fast. So early detection can lead to a situation where a simple surgery will cure the disease without having to go for chemotherapy, without having to go for any major radiation therapy also. So that's the reason we tell everybody, when you have a doubt, don't wait for it to become bigger. Express it out. If it is not a cancer, that's the best thing to happen. But if it's a cancer, if you come early, it can be treated early, completely cured without any side effects for the rest of the life. So that's the most important thing. సో ఇమీడియట్ గా ఈ డౌట్ వచ్చింది అనగానే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే విషయంలో కూడా కొంతమందికి డౌట్ ఉంది సార్. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? One advantage is Hyderabad has got a lot of oncologists. యా, హైదరాబాద్ పీపుల్ కి మాక్సిమం అవేర్నెస్ ఉంటుంది. కొందరికి విలేజ్ లలో అలా కూడా వాళ్ళకి ఏంటంటే యూ కెన్ విజిట్ యువర్ ఫిజిషియన్, యూ కెన్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్, ఎనీబడి కెన్ కైండ్ ఆఫ్ హెల్ప్ దెమ్ అవుట్. ఒక్కసారి ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు చెప్పగలుగుతారు. సో లాట్ ఆఫ్ ద డాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ లుక్స్ సస్పిషియస్, వాట్ ఈస్ నాట్ సస్పిషియస్. One thing. Second thing is they can always get an ultrasound scan done. Even in small towns we have ultrasound available now. So even that can pick up suspicious lesions. అలా డౌట్ ఉన్న వాటికి మాత్రమే మీరు సిటీ దాకా రావాలి, రానక్కర్లేదు, మిగతా రాను కూడా అక్కర్లేదు. సో వెన్ దే హ్యావ్ ద డౌట్ దే కెన్ కమ్ డౌన్, గెట్ అన్ ఎగ్జామినేషన్ డన్. బయాప్సీ ఉంటుంది అది. సో బయాప్సీ ఇస్ డన్ హార్డ్లీ 10-15 minutes అయిపోతుంది. అది అయిపోయినాక రిపోర్ట్ విల్ కమ్ ఇన్ 2 days time. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఫాస్ట్ థింగ్స్. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు వెయిట్. ఒకప్పుడు అంటే బుక్క తీస్తే బొంబాయి పంపించాలండి, ఢిల్లీ పంపించాలని ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్. వీ హ్యావ్ ద వరల్డ్స్ బెస్ట్ pathology setup in Hyderabad itself. AMPATH is associated with Citizen Hospital. It's one of the finest in the world. So these facilities are available here and they can be done very fast. So any doubt, you come down to us. We have a team of people who will examine the patient, guide them, get the things done which is essential, and then diagnose it and treat it. And ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే the chemotherapy regimes have become more patient friendly. So they have got less side effects. So వాటితో కూడా ఏంటి అంటే first of all we avoid chemotherapy in quite a few situations now. We got more advanced techniques to understand ఎవరికైతే కీమోథెరపీ కంపల్సరీ, ఎవరికి కంపల్సరీ కాదు చెప్పే టెక్నిక్స్ ఉన్నాయి మనకి. ఆంకోటెప్టిక్స్ అని అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. వాటితో పాటు వీ హావ్ గాట్ వాట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనోథెరపీ ఆల్సో కమింగ్ ఇన్ బిగ్ వే, అండ్ టార్గెట్ థెరపీస్ అని ఉన్నాయి మనకి. ఆల్ దీస్ థింగ్స్ విల్ రెడ్యూస్ ద సైడ్ ఎఫెక్ట్స్ బట్ దే విల్ గివ్ యూ మోర్ క్యూర్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ నౌ, విచ్ బేసికలీ మేక్స్ us wonder in the future probably we'll have more and more cure rates rather than losing patients. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనకి సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ అవైలబుల్. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ బ్రెస్ట్ క్యాన్సర్స్ని ఎక్కువగా చూస్తున్నాను, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Namaste.